బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ధర్నాకు దిగారు. అక్కడ ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కమిషన్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి ధర్నాకు దిగారు ఎమ్మెల్యేలు. వెంటనే ఎరువుల కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు, నినాదాలు చేపట్టారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దంటూ స్లోగన్స్ కూడా చేశారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేశారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతోంది. రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత యూరియాకు సంబంధించి ఇంకా పంట చేలకు వేయలేదు. రెండో విడత వేయాల్సిన సమయం వచ్చింది. కానీ ఇప్పటి వరకు యూరియా అందుబాటులో లేదు. యూరియా లేకపోవడం పైన, యూరియా కొరత పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన దిగడం మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో కమిషన్ కార్యాలయం ముందు హైటెన్షన్ నెలకొంది. ప్రతినిధి మధు లైలో సిద్ధంగా మధు దగ్గరికి వెళ్తారండి. మధు, సో ప్రెసెంట్ సో కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా అందరినీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో అక్కడ మన విజువల్ లో చూడొచ్చు, వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రెసెంట్ అగ్రికల్చర్ కార్యాలయం ముందు, ఆ కమిషన్ కార్యాలయం ఎటువంటి ధర్నా కొనసాగుతోంది, అప్డేట్స్ ఏంటి? రెస్పాండ్ అవ్వట్లేదు. క్యూ లైన్లుగా మారింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కొరత వచ్చినటువంటి సిచ్యువేషన్ రాష్ట్రం అంటూ స్టేట్మెంట్ చేస్తా ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు, నిరసన వ్యక్తం చేశారు. ఉదయం గన్ పార్క్ దగ్గర ప్లకార్డ్స్ ప్రదర్శించిన తర్వాత అసెంబ్లీ నేరుగా నడుచుకుంటూ ఇక్కడ బషీర్బాగ్ లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు. నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ అయ్యారు. వారంతా కూడా అరెస్ట్ తీసుకెళ్తా ఉన్నారు. ఈ అంశాన్ని వదిలేదు లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం యూరియా కొరత పైన చర్చ చేయాలి. ఎందుకు కొరత వచ్చింది, బ్లాక్ మార్కెట్ లో తరలిందా, అసలు కొరత గల కారణాలేంటి ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తరలించారు. రైట్ మధు, అంటే నిరసన తెలపడానికి గల కారణం ఏంటి? ఆల్రెడీ కమిషన్ కార్యాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆఫీసర్ని కలిశారు, ఆయనకి వినతి పత్రం అందించారు, అష్యూరెన్స్ ఇవ్వాలని కోరారు, మళ్ళీ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సో ఏంటి, ఎలా చూడాలి? రైట్, కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరియా, ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ధర్నాకు దిగడం మనం చూస్తూ ఉన్నాము. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా యూరియా కోసం ఆందోళన చేపడుతున్నారు. అంటే వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా యూరియా అందుబాటులో లేదు. గంటల తరబడి, రోజుల తరబడి నిలుచున్నా కూడా యూరియా ఇవ్వడం లేదు. యూరియా బస్తాలు లేవని చెప్తున్నారు. ఇంత కొరత ఏర్పడింది. ఓవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా పార్లమెంట్లో సైతం ఇదే నినాదాన్ని కంటిన్యూ చేస్తున్నారు. యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అడుగుతున్నారు. కొన్ని లక్షల టన్నుల యూరియా ఇంకా రావాల్సి ఉండగా రాకుండా ఆగిపోయింది. అసలు తెలంగాణ రాష్ట్రానికి సవత్తల్లి ప్రేమ చూపిస్తోంది. 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే చేస్తుందనేది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్షాలు చెప్తూ ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఏడా స్పందించకుండా బీజేపీ చాలా మౌనంగా ఉండిపోతోంది. సో ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత చాలా స్పష్టంగా కనబడుతున్న తరుణంలో ఒకవైపు అటు యూరియా సంచులతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఒక్కసారిగా అరెస్ట్ అయ్యారు. సో ప్రస్తుతానికి అరెస్ట్ అయిన విజువల్స్ మనం చూస్తున్నాం. రోడ్డు పైన ఖాళీ సంచులతో వారంతా కూర్చొని ఉండిపోయారు. సో రోడ్ల పైన ఖాళీ సంచులతో వారంతా కూర్చొని గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా, ఈ నినాదంతో వారంతా నినాదాలు చేస్తూ రోడ్లపైన కూర్చున్నారు. గన్ పార్క్ దగ్గర కూడా ఒక హైటెన్షన్ నెలకొంది. గన్ పార్క్ దగ్గర ఉదయం హైటెన్షన్ నెలకొంది. వారంతా కూడా ఖాళీ సంచులతో నినాదాలు చేస్తూ ఆ తర్వాత అసెంబ్లీ
సెషన్ కి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ ధర్నా మొదలు పెట్టారు. అగ్రికల్చర్ కమిషన్ కార్యాలయం ముందు వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. లైవ్ విజువల్స్ ని చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపుగా హరీష్ రావు అరెస్ట్ చేశారు. మిగతా ఎమ్మెల్యేలందరూ అరెస్ట్ అయిపోయారు. మా ప్రతినిధి మధుప్రియ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ప్రెసెంట్ కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ పైన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లారు. పెద్ద ఎత్తున వివరణ ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని నిరసన జరిపారు. లోపల యూరియా కొరత అంశం పైన ప్రభుత్వం రియాక్ట్ అవ్వట్లేదు, బ్లాక్ మార్కెట్ లో తరలిందా లేదంటే ఏం జరిగింది అనేటువంటిది ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా యూరియా కొరత రాలేదు, రైతులకు అందుబాటులో ఉంది. కానీ కాంగ్రెస్ రాగానే యూరియా కొరత ఎంత సడన్ గా ఎందుకు వచ్చింది అనేటువంటి దాని పైన క్లారిటీ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీరు తెరపైకి తెస్తా ఉన్నారు. రైతులను విషయంలో ఈ రోజు గోసపడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ యూరియా అంశాన్ని అసెంబ్లీ సమావేశాల భాగంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతాంగ సమస్యల్ని చర్చ చేయాలి అసెంబ్లీలో. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశమే కాదు, ఏ అంశమైనా కూడా చర్చించడానికి బీఆర్ఎస్ సిద్ధంగానే ఉంది. కానీ ప్రభుత్వం పారిపోతా ఉంది, దీనిపైన వివరణ ఇవ్వట్లేదు అనేటువంటి డిమాండ్ ని బీఆర్ఎస్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. సో అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా స్లోగన్ చేశారు, గణపతి బప్ప మోరియా, యూరియా చోరియా అంటూ వాళ్ళంతా స్లోగన్ చేస్తా ఉన్నారు. యూరియా కొరత ఉన్నటువంటి అంశం పైన గణపతి బప్ప మోరియా, ఆదా యూరియా చోరియా అనేటువంటి స్టేట్మెంట్లను మిక్స్ చేసి వాళ్ళంతా కూడా ప్రజల్ని, రైతాంగాన్ని, సమస్యలను వివరించబోతా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకోవాలనుకుంటుంటే అసలు యూరియా అంశం పైన చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే రేపంతా అసెంబ్లీ హాట్ గా జరిగే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాంట్లో యూరియా అంశాన్ని బీఆర్ఎస్, కాళేశ్వరం అంశాన్ని అధికార పార్టీ, ఈ ఇద్దరి వైఖరిని బీజేపీ తప్పుపట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంటాం. మొత్తానికి మనం చూస్తా ఉన్నాం, ఉదయం నుంచి ప్లకార్డ్స్ తో ధర్నా చేశారు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, బీఆర్ఎస్ సంతాప సభలో పాల్గొన్నారు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యూరియా అంశంతో వీళ్ళు ధర్నా చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడితో ఆగదు. కంటిన్యూ యూరియా కొరత అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా నిర్ణయం తీసుకుంటామని స్టేట్మెంట్ చేస్తా. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఈ రోజుకి అసెంబ్లీ వాయిదా పడింది కాబట్టి వారిని సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. వారిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా తెలిసింది, వాహనాలు అరెస్ట్ చేసి.